హలో మై డియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు సెకండ్ ఇయర్లో క్వశ్చన్ నెంబర్ 8లో గద్య భాగా లఘు సమాప్రశ్నల గురించి అడగడం అనేది జరుగుతుంది. మరి మనకి టోటల్గా 6 లెసన్స్ ఉన్నాయి. మీరు 3 లెసన్స్ చదివితే సరిపోతుంది. వీటిలో కూడా మరి ఏ లెసన్స్ చదవాలి, అవి ఎక్కడ వస్తాయి అనేది నేను ఇక్కడ సైడ్ నా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ 3 లెసన్స్ కనుక మీరు కనుక నేర్చుకున్నట్లయితే మీకు రావాల్సినటువంటి 6 మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి అన్నమాట. సో మీరు చదవాల్సినటువంటి లెసన్స్లో ఉన్నటువంటి లఘు సమాధాన ప్రశ్నలు ఇక్కడ నేను ఓన్లీ ఆన్సర్సే రాశాను. ఈ వీడియోలో చెప్తున్నాను, మీరు షార్ట్కట్లో ఇలా రాసుకొని చదవండి. చాలా తక్కువ టైంలో ఆన్సర్స్ వచ్చేస్తాయి. మళ్ళీ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ ఒకసారి ఇలా చదవద్దు. ఈ ఆన్సర్లోనే క్వశ్చన్ ఉంటుంది. మరి ఆ మీనింగ్ ఏంటి, క్వశ్చన్ ఏంటో నేను ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. ఈ వీడియో చూసి నేర్చుకుని 2-3 సార్లు చూసారంటే ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు వచ్చేసరికి మరి క్వశ్చన్ నెంబర్ 8లో మనకి ఆలో అన్నమాట. ఫస్ట్ లెసన్ నుంచి మనకి మంద విశ్వనామ సర్ప కుత్ర వసతి అని క్వశ్చన్ అడుగుతారు. మంద విష అనేటువంటి పేరు కలిగినటువంటి సర్పము ఎక్కడ నివసిస్తుంది అని అడిగితే మనము మంద విశ్వనామ సర్ప జీర్ణోద్యానే వసతి అని ఆన్సర్ చేయాలి. మంద విశ్వనామ సర్ప జీర్ణోద్యానే వసతి. మంద విషము అనే పేరు కలిగిన సర్పము జీర్ణోద్యానము అనేటువంటి వనములో నివసిస్తూ ఉంది. ఇది దీని అర్థం. ఒకవేళ వాళ్ళు కౌండిన్యేన మంద విష కిమితి శబ్ద అని అడిగినట్లయితే దాని మీనింగ్ ఏంటంటే కౌండిన్యుని చేత మంద విషము ఏమని శపించబడింది అని అడిగినట్లయితే మీరు ఏమని ఆన్సర్ చేయాలంటే కౌండిన్యేన మంద విష మండూకానాం వాహనం భవిష్యసి ఇది శబ్ద అనే ఆన్సర్ని పూర్తిగా రాయాలి. లఘు సమాధాన ప్రశ్నలు ఎప్పుడైనా సరే ఆన్సర్ అనేది పూర్తిగా రాస్తేనే 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. సింగిల్గా రాయకూడదు. దీని మీనింగ్ ఏంటి? కౌండిన్యుని చేత మంద విషము మండూకానాం వాహనం భవిష్యసి, కప్పలకు వాహనంగా కాగలవు అని శపించబడింది అన్నమాట. మరి ఆలోనే హితోపదేశే మరి కతి భాగా సంతి తేచాకే అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతాడు. ఇందులో ఇక్కడ దీనిలోనే 2 క్వశ్చన్లు ఉన్నాయి. హితోపదేశే కతి భాగా సంతి అనే ఒక క్వశ్చన్ ఉంది, తేచాకే అని చెప్పేసి సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది. మనం రెండింటికి ఆన్సర్ చేయాలి. ఇక్కడ హితోపదేశే చత్వారః భాగాః సంతి. హితోపదేశంలో ఎన్ని భాగాలు ఉన్నాయని అడిగితే హితోపదేశంలో 4 భాగాలు ఉన్నాయి. హితోపదేశే చత్వారః భాగాః సంతి అని రాయాలి. తేచ అవేంటి అని అడిగితే ఒకటి మిత్రలాభః, మిత్రభేదః, విగ్రహ సంధి. మిత్రలాభః, మిత్రభేదః, విగ్రహ సంధి అని 4 రాయాలన్నమాట. అలా రాస్తేనే 2 మార్క్స్ వస్తాయి. తర్వాత మనకి ఇక్కడ చూడండి, నేను క్వశ్చన్ నెంబర్ 2 ఇవ్వలేదు, ఈ అన్నమాట. ఈ లెసన్లో ఉన్నటువంటి మరి ఆన్సర్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. మనకి సెకండ్ లెసన్లో కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి మనం ఈ లెసన్ని లఘు సమావేశానికి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ రాజహంస కహ తస్య నగరి కా. ఇది కూడా మనకు 2 ప్రశ్నలాగా అనిపిస్తుంది అన్నమాట. రాజహంసుడు ఎవరు, అతని యొక్క నగరము ఏది అని ఇక్కడ మరి 2 క్వశ్చన్స్గా అడుగుతున్నారు. మనం రెండింటికి సమాధానం రాయాలి. ఇక్కడ రాజహంస మగధ దేశ రాజ. రాజహంసుడు మగధ దేశానికి రాజు
అని ఒక ఆన్సర్ అయిపోయింది. తస్య నగరి, అతని యొక్క నగరము పుష్పపురి. తర్వాత వచ్చేసరికి మనకి ధర్మపాలస్య కతి పుత్రాహ, ధర్మపాలునికి ఎంతమంది పుత్రులు. చేశాక ఇక్కడ కూడా వాళ్ళు ఎవరు, ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్గా అడుగుతున్నాడు. వీళ్ళు 2 క్వశ్చన్స్గా అడిగినట్లు ఉన్నా సరే ఇవి ఆన్సర్లు అనేవి మనము సింపుల్గా అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట, అంత ఈజీగా ఉంటాయి. ధర్మపాలస్య త్రయపుత్ర, ధర్మపాలునికి 3 కుమారులు. తే వారు సుమంత్ర, సుమిత్ర, కామపాల. ఇదన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకి మానసార కథం గదాం ప్రాప్తవాన్ అని అడుగుతాడు. మానసారుడు ఏ విధంగా గదను పొందాడు అని కనుక అడిగినట్లయితే మానసార శివానుగ్రహేణ గదాం ప్రాప్తవాన్ అని ఆన్సర్ రాయాలి. మానసారుడు శివుని యొక్క అనుగ్రహంతో గదను పొందాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ ఫస్ట్ ఏ అన్నమాట. ఆ తర్వాత మనము ఫోర్త్ లెసన్ కూడా మనకి కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి తర్వాత మనం 5th లెసన్ని సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట, భైషజ్యం అనేటువంటిది. ఇక దీనిలో క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయి, ఇవి చూద్దాం. వెంకటరావస్య పిత కః, వెంకట్రావు యొక్క తండ్రి ఎవరు అని అడుగుతాడు. ఏ క్వశ్చన్లో అనమాట, ఫస్ట్. అప్పుడు మనము వెంకట్రావస్య పిత సుబ్బయ్య శాస్త్రి అని రాయాలి. వెంకట్రావు యొక్క తండ్రి సుబ్బయ్య శాస్త్రి. ఆ తర్వాత ప్రభుత్వ చికిత్సాలయే నియోగేనాగత బిషగంగన క అని అడుగుతారు. ప్రభుత్వ చికిత్సాలయంలో నియమించబడిన మరి లేడీ డాక్టర్ ఎవరు అని అడిగితే, ఆ వైద్యురాలు ఎవరని అడిగితే మనం ఏం చేయాలి? ప్రభుత్వ చికిత్సాలయే నియోగేనాగత బిషగంగన. ఇదంతా కూడా క్వశ్చనే, ఈ చిన్న పదమే ఆన్సర్. మంజుహాసిని అని ఆన్సర్ రాయాలన్నమాట. ప్రభుత్వ చికిత్సాలయంలో నియమించబడినటువంటి ఆ యొక్క వైద్యురాలు మంజుహాసిని. ఆ తర్వాత మనకి మంజుహాసిని కా అని అడుగుతారు. అసలు ఈ మంజుహాసిని ఎవరు అని అడుగుతారు. మంజుహాసిని బిషగంగన అని రాస్తే సరిపోతుంది. మనకి మెటీరియల్స్లో వెంకటరావస్య మరి మిత్ర అని చెప్పేసి రాయొచ్చు, అదేం అవసరం లేదు. మంజుహాసిని బిషగంగన అని రాస్తే సరిపోతుంది, మీకు రావాల్సినటువంటి 2 మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. కానీ నేను ఏ విధంగా అయితే ఆ అని ఇట్లా రాశానో, ఆ ఫస్ట్ ఫస్ట్. సో ఈ క్వశ్చన్ నెంబర్ 8లో ఇవి మాత్రమే, ఈ లెసన్స్ చాలా ఈజీగా ఉంటాయి. మరి ఇవి నేర్చుకోండి, మీకు ఫుల్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికి కూడా వెంటనే షేర్ చేయండి. చాలా తక్కువ టైం ఉంది, వాళ్ళు కూడా ఈ షార్ట్ కట్ మెథడ్ని ఫాలో అయ్యి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను అన్నమాట. మీరు లైక్ చేస్తే నా యొక్క వీడియో అనేది ఫాస్ట్గా వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది, కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి.